దేవుని మహాకృపలో మన యొక్క శిలువ ధ్యానములు దాదాపుగా 20 రోజులు కొనసాగించుకుని మరి ఈరోజు 40 దినాల్లో 20 దినాలు దగ్గర పూర్తి చేసుకున్నాం. మనం ఇలా చూస్తుండగానే దినాలు అలా వెళ్ళిపోవడము జరిగింది గనుక మరి ఈ రాత్రి దేవుని కృపను బట్టి ఆయన సన్నిధానంలో యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడిన కొన్ని సంగతులు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాము. ఇంకా బయట ఎవరు అటు ఇటు తిరగొద్దు. పిల్లలందరూ బయటికి వెళ్ళిపోయారు. అందరు కూడా నిశ్శబ్దంగా కూర్చొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినుట కొరకై సిద్ధపడదాము. Praise the Lord. Hallelujah. Hallelujah. స్తోత్రం. నా దయాల కొలువైన యేసయ్యా, నాను అనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా, మండుచుందినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని ఏడంతలై మండుచుందినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారినే, శత్రు సమూహము అల్లాడినే. అగ్ని బలము చల్లారినే, శత్రు సమూహము అల్లాడినే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులను నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా
నా హృదయాన కొలువైన యేసయ్యా. అంతా వ్యర్థమని వ్యర్థులై అందరూ నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయనే. అంతా వ్యర్థమని వ్యర్థులై అందరూ నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయనే. నీ యందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నా యందు నిలిచెనే. నీ యందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నా యందు నిలిచెనే. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా. Praise God. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించి, సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే. నా సర్వము నీకే అర్పింతును. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే. నా సర్వము నీకే అర్పింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా. నాను అనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే
చేయగనే నీ సన్నిధిలో పూజార్హుడా, నా హృదయాన కొలువైన యేసయ్యా. మంచిది. దేవుని మహాకృపలో ఈ దినము రోజు కంటే ఒక 10 నిమిషాలు ఆలస్యము అవుతుంది. కొంచెం ఓపికగాను దీర్ఘశాంతం వహించిన వారుగా ఉండండి. పిల్లలందరికీ ఈరోజు సింగిల్ ధమాకా, గట్టి ధమాకే ఉంది కాబట్టి మీరు కూడా ఉండండి. చక్కగా శ్రేష్టమైన దేవుని మాటలు కొన్ని దేవుని సన్నిధానంలో మనం నేర్చుకుందాం. ఈ 40 దినాల్లో నిజంగా దేవుడు మన కుటుంబాల్లో నూతన కార్యాలు చేయాలి. నూతన కార్యాలు చేయాలంటే మనం కూడా దేవునితో అంటు కట్టబడిన అనుభవంలో ఉండాలి. కేజీ అక్క, గోదాల కేజీ అక్క, ఆ పిల్లోడు నీ కొడుకే, శనబాబు కేజీ అక్క కొడుకు. ఓకే, పేర్లు పెట్టి పిలుస్తా. తలకాయ ఉంచినా, ఆ పక్క ఈ పక్క మాట్లాడినా, ఏమి ఆటలాడుకున్నా పిలుస్తాం. మరి సుమా జాగ్రత్తగా విందాం. మనం దేవుని సన్నిధికి వచ్చేది పిల్లలతో ఆడుకోవడానికి, ఆ ఎక్కతి ఎక్కతో మాట్లాడుకోవడానికి కాదు. అక్కలు అర్థం చేసుకోండి. మనం వచ్చినప్పుడు ఒకటన్నా మంచి మాట చెవులేసుకొని వెళ్ళాలి. అది ఏడిని వదిలి పెడతట, ఏడిని ఈ పక్క వదిలి పెడతామని ఏడినే అంటట. దాన్ని తీసిపోయి ఇంట్లో ఒక 5 నిమిషాలన్నా కొద్దిసేపు గూట్లో పెట్టుకోరు. హృదయాల్లో పెట్టకపోయినా గూట్లన్నా పెట్టండి. యేసు ప్రభు వారు ఆ దినమున ఆయన ఆ కొండ ప్రాంగణంలో కూర్చొని ఆ చల్లని వాతావరణంలో ఆయన హాయిగా ఆ సముద్ర తీరమందు అలా ఉన్న సమయంలో కొంతమంది ప్రజలు, ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారట. వచ్చి ఆయన గురుగులను గురించి ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానం చెప్పేటప్పుడు ప్రజలందరూ విన్నారు. ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ఒక ఉపమానం చెప్పాడు. శిష్యులను ప్రత్యేకంగా పిలిచి వారికి ఒక ఉపమానం చెప్పాడు. 2 సందర్భాలు గురుగులను గురించే చెప్పాడు. మొత్తం మీద అసలు ఈ గురుగులు అంటే ఏంటి గురుగులు? ఈ గురుగులకి ఆయన చెప్పిన ఉపమానానికి ఇప్పుడు నేను మీకు చెప్పడానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఉందా లేదా? ఉందా? ఉంటే ఎందుకుందో, ఆయన ఉద్దేశం ఏంటో మనం లేఖన భాగాల నుంచి చక్కగా ఈరోజు ఈ సంగతులు మనం నేర్చుకుందాం. ఈ గురుగుల ఉపమానంలో గురుగులు అంటే ఏంటి ఇంతకు అసలు? ఏమ్మా, గురుగులు అంటే ఏంటి? ఏడుంటాయి? ఇంకా బొరుగుల్లో ఉంటాయా? బొరుగులకు బాగా దగ్గర లింక్ ఉంది కాబట్టి బొరుగులు ఉంటాయండి. పోలా వ్యవసాయ పనులకు ఎంతమంది వెళ్తారు మీలో? ఎవరు బొర్రా? వ్యవసాయం గురించి ఎవరికి తెలియదా? గురుగులు అంటే ఏంటి? ఏంది రాని? గురుగులు అంటే కలుపు మొక్కలు అని అర్థం. ఈ కలుపు మొక్కలు ఎక్కువగా గురుగులతో సమానంగా, అంటే పంటతో సమానంగా పెరిగే ఏంటి అంటే గోధుమ పంటతో ఎక్కువ పెరుగుతుంటాయి. ఇవి గోధుమ పంటతో మాత్రమే కాకుండా వరితో కూడా పెరుగుతుంటాయి అంటాయి. అంటే వరి ఎట్లుందో ఈ గురుగులు కూడా అలాగే ఉంటాయట. ఈ 2 కలిసి పెరుగుతూ ఉంటాయట. ఈ ఉపమానము ఆయన ఏం చేశాడంటే అక్కడ
ఆ సముద్ర తీరంలో ఈయన ఉన్నాడని తెలిసి వచ్చిన ఆ జన సమూహానికి తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దామా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వాక్యాన్ని చూద్దాం. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుష్యుని పోలి ఉన్నది. నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా వినాల్సిన ఉపమానం ఇది. కొంచెం జాగ్రత్తగా వినాలి. ఎందుకు వీటిని తీసుకొచ్చాడినా? గోధుమలు పంట పొలాలు పెరుగుతుంటాయి, వరి పంట పొలాల్లో పెరుగుతుంటుంది, వాటితో పాటు గురుగులు కూడా పెరుగుతుంటాయి. సమయం వచ్చినప్పుడు ఈ కోత సమయంలో అన్నిటినీ కోసేస్తారు. అవి కోసేదే, ఇవి కూడా కోసేదే. ఇక ఎందుకు దీని గురించి ప్రస్తావన? చాలా అర్ధరహితముగా గ్రహించే రీతిగా చాలా చక్కని ఉపమానాన్ని ఆయన అక్కడికి చేరి వచ్చిన జన సమూహంతో మాట్లాడుతున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, పరలోక రాజ్యంలో ఉండేటువంటి మనుషులు ఎలా ఉండాలి, వాళ్ళు ఏ రీతిగా ఉండాలి, లోకములో వారు నివసిస్తున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఆ ప్రజల మధ్యలో వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ సంగతులు ఏందనే విషయాల్ని ఆయన ఇక్కడ జాగ్రత్తగా చెప్తూ 29వ వాక్యంలో చూసినప్పుడు, అందుకతడు వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెంటినీ కలిపి ఎదగనీయుడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునా నేను. ఇదేందిరా నాయన? సరే, గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి, నువ్వు అన్నట్టుగా గోధుమలు తీసి కొట్లో చేరుస్తారు. ఇంకా మిగిలినవి ఏంటి? గురుగులు మిగిలినవి. ఆ గురుగులు దేనికవి? ఎందుకు బరికి రావు. కాబట్టి వాటిని ఏం చేయమన్నాడు? చక్కగా కాల్చేయమన్నాడు. బాగానే ఉంది. అయితే మాకేంది? మాకెందుకండి? గోధుమలు కాల్చుకో, గురుగులు కాల్చుకో, కొట్లేసుకో. అక్కడ వచ్చిన వాళ్ళు అడగరా, ఏందయ్యా గురుగులు అన్నావు, గోధుమలు అన్నావు, కాల్చుకోమన్నావు? కాలుస్తే కాల్చుకో, లేకపోతే పంట వస్తే తీసిపోయి ఇంట్లో వేసుకో, లేకపోతే కొట్టోడికి అమ్ముకో. ఈ విషయం మాకెందుకు? మీకు కూడా అనిపించట్లా? ఆయన ఏదో చెప్పిండు అనుకో పాస్టర్ గారు, ఇప్పుడు మాకెందుకు చెప్తున్నావు? నీకు గోధుమల తోట ఉంటే నువ్వు కోసుకో, కోయటానికి రమ్మంటే మమ్మల్ని బిలువ, కూలిస్తే మేము వచ్చి కోస్తాం. అంతే కదా? దీంట్లో ఉన్న లోతేంటి? ఎందుకు ఈ ఉపమానాన్ని చెప్పాడు? అక్కడ ఏమేమి కలిసి పెరుగుతున్నాయి? గోధుమలు, గురుగులు కలిసి పెరుగుతున్నాయి. ఇప్పుడు సబ్జెక్టులోకి వద్దాం. విశ్వాసి, అవిశ్వాసి కలిగి పెరుగుతున్నాడు. సంఘంలో ఎవరున్నారు? విశ్వాసి ఉన్నాడు, అవిశ్వాసి ఉన్నాడు. రక్షణ, బాప్తిస్మము, మారు మనసు కలిగిన వ్యక్తి ఉన్నాడు, మారు మనసు లేని వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా అర్థమవుతుంది అనుకుంటా. కొంచెం అక్కడ అంటున్నాడు, గురుగులను జాగ్రత్తగా కట్టలు కట్టి పక్కనేయండి, గోధుమలను జాగ్రత్తగా కొట్లో చేర్చండి అంటున్నాడు. దేవుని పిల్లలుగా ఆయన కట్టడలకు, ఆజ్ఞలకు లోబడిన వారు గోధుమలను పోలినటువంటి వారు. స్తోత్రం. ఇక మిగిలింది ఎవరు? గురుగులు. వీళ్ళెవరంట? అవిశ్వాసులు, దేవుని సన్నిధరిగిన వారు, కాలములు, దినములు, వయసుతో పాటు పెరుగుతున్నప్పటికీ మారు మనసు, రక్షణ లేని వారు.
ప్రభు మాటను ఆలకించని వారు, దేవుని ఆజ్ఞలను ఎరగని వారు, దేవుని సన్నిధికి నడవక, మోకరించక, ప్రార్థించక, ప్రార్థన అనుభవం లేని వారు ఎంత చక్కగా ఉపమానాన్ని తీసుకొచ్చాడండి. దేవుని సన్నిధిలో పెరుగుతున్నటువంటి గోధుమలను చక్కగా కొట్టుకు చేర్చండి అన్నాడు. ఈరోజు ఆయన సన్నిధిలో పెరుగుతున్న గోధుమలైన మనలను పరలోకములో ఆసీనులోటుకు ఆయన మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు. స్తోత్రం, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ అధ్యాయంలో ఈ 24వ వాక్యం నుంచి 43వ వాక్యం వరకు నిదానించి జాగ్రత్తగా చదువుకొని మరలా చెప్తున్నాను, మీ ఇంటి ఆయనతో పంచుకోండి. ఇంటి ఆయనతో చదువు వచ్చిన వాళ్ళు మీరు ఇంటికి వెళ్ళాక, పాస్టర్ ఏంది మాట చెప్పాడు, దీంట్లో ఏముంది, ఆయన ఎందుకు గురుగులు అన్నాడు, గోధుమలు అన్నాడు, నువ్వు కూడా చదువుని ఒకసారి చదివేయండి. మనుషులను గోధుమలకు మాదిరిగా, గురుగులను ఆ మనుషులలో రక్షణ మారు మనసు లేని వారికి మాదిరిగా ఇక్కడ చూపిస్తూ వచ్చాడు. ఈ ఉపమానంలో చూపిస్తూ వస్తే ఏం చేశాడంటే, ఇలా ఆయన చెప్తున్న కొలది ఇక అందరూ వినేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారండి. జన సమూహానికి చెప్పాడు ఈ మాటలు. జన సమూహంతో పాటు ఆయనతో వచ్చిన శిష్యులు కూడా ఆయనతో ఉన్నారు. ఈ ఉపమానం విని ప్రజలు వెళ్ళిపోయారు. జనానికి అర్థమయ్యేటట్టు 2 మాటలే చెప్పాడు. అమ్మా, పంట పొలములో గోధుమలు గురుగురు, వరిలో గోధుమలు, వరిలో ఏముంటాయి, వరితో పాటు గురుగులు కలిసి పెరుగుతూ ఉంటాయి. ఆ యజమానుడు కోత సమయంలో ఒకవేళ మధ్యలో కోద్దామన్నాడు అనుకో, ఆ మాట కూడా చెప్పాడు. గురుగులను మధ్యలో వేరు చేద్దామని చూస్తే ఆ వేరు చేసే సమయంలో గోధుమలు కూడా తెగిపోతాయేమో గనుక రెండిటిని సమానంగా పెరగని, కోత కాలమందు దాన్ని సపరేట్ చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో సంఘాలలో విశ్వాసిని అవిశ్వాసిని కలిపి పెంచుతున్నాడు. విశ్వాసికి అవిశ్వాసికి అదే ఇన్కమ్ సోర్స్, అవే ఫెసిలిటీస్, అదే సంతోషం, అదే ఆనందం, అదే భోజనము, అదే సకల సౌకర్యములను అనుభవిస్తున్నాడు. ఎవడు? ఈ అవిశ్వాసి. అంటే ఈ గురుగు కూడా గోధుమతో పాటు పెరుగుతుందట. ఈరోజు గ్రామాల్లో సంఘాల్లో విశ్వాసతో పాటు అవిశ్వాసి కూడా పెరుగుతున్నాడు. అయితే ఆయన అంటున్నాడు, మీరు వాటిని కోసేయొద్దు, ఆ అవిశ్వాసిని వేరు చేయొద్దు, ఆ పాపం జీవితం కలిగిన వాళ్ళని వేరు చేయొద్దు, ఆ ఆజ్ఞలు కట్టడలు ఎరుగడాన్ని వేరు చేయొద్దు. వీళ్ళతో కలిపి పెరగని. వాళ్ళకు ఒక దినం ఉంది, ఆ కోత కోసే దినం ఒక రోజు ఉంది. అప్పటి వరకు వీళ్ళిరువురిని కలిసి పెరగని, విశ్వాసిని పెరగని, అవిశ్వాసిని కూడా పెరగనీయాల. అందుకే ఆయన 30వ వాక్యంలో అంటాడు, కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి. అసలు మొదట గురుగులకే ఇచ్చాడండి సూపర్ అవకాశం. అంటే ఎవరికి? అవిశ్వాసికే ఛాన్స్ ఇచ్చేశాడు. ముందు వాళ్ళని ఏరండి. ఆ పనికిరాని ఉన్నాయి చూసావు, ఆ ప్రయోజనం లేని ఉన్నాయి చూసావు, వాటిని ముందు పక్కకేరు. ఆ తర్వాత గోధుమలు సపరేట్ చేసి ఎక్కడ చేర్చమన్నాడు? ఆయన తన యొక్క కొట్లో పెట్టమన్నాడు. ఆ తర్వాత ఆ విధముగా చేర్చి వాటిని గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునా నేను. ఇక్కడితో
ఈ గురుగుల ఉపమానము ప్రజలకు చెప్పి పంపించేశాడు. ఇక ప్రజలు వెళ్ళిపోయారు. ఇక ఎవరు మిగిలారు ఆయనతోటి? శిష్యులు మిగిలారు. వాళ్ళు ఏం చేశారు? 36వ వాక్యం దగ్గరకు రండి ఇప్పుడు. అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గుర్చిన ఉపమాన భావము మాకు తెలియజేయమని అడిగారు. అంటే అక్కడ చెప్పినదేమో డైరెక్ట్గా జన సమూహానికి చెప్పేశాడు. 2 మాటల్లో చెప్పాడు. విశ్వాసులైన మీరు గోధుమలు, అవిశ్వాసులు మీలో ఉన్నారు, వాళ్ళు గురుగులు. విశ్వాసులైన మీరు పరమందు నాతో ఉంటారు, అవిశ్వాసులైన వారిని కట్టలు కట్టి, మామూలు కూడా కాదంటండు, ఎట్టంట కట్టలు కట్టి కాల్చాలంట, విడివిడిగా కాల్చాడంటలే. ఏ భయపడు మాకండి, మనం అంతా ఒకసారి ఉంటాం. అక్కలో ఆడ కూడా మీటింగ్ కట్టలు కట్టినాకనే, కట్టలు కట్టి మీటింగ్ అంట. కట్టలు కట్టి ఏం చేయమన్నాడు? అది పరిస్థితి. అవిశ్వాసి జీవితం ఏంటంటే అందరిని ఒక చోట చేరుస్తాడట, మొత్తాన్ని కట్టలు కట్టేస్తాడట. ఆ కట్టల్లో ఎవరుంటారో ఏమో, ఏ అన్న ఉంటాడో ఎక్కుంటుందో, ఏమండి? ఆ కట్టలో ఏ అన్న ఎక్కుంటాడో, కొసలో కాలుతాడో, మొదటి నుంచి కాలుతాడో, మొత్తానికి కాల్పు అయితే ఖాయం. జన సమూహానికి మాటలు చెప్పిన తర్వాత శిష్యులు ఇంకొంచెం లోతుకెళ్ళారు. అయ్యా ఇంకొంచెం సంగతులు చెప్పు అన్నప్పుడు ఆయన చెప్తూ వచ్చాడు. అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి అనగా కోత కోసేవారు ఎవరంట? దేవదూతలు. ఇంకా గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాలివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని అనగా దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిలో పడవేదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటని ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరలుదురు. చెవులు గలవాడి మాట వినుగాక. మళ్ళీ చెప్పమంటారా? ఆయనే చెప్పాడు ముగింపు కూడా. చెవులున్నవాడు వింటాడు, ఇక చెవులు లేని వాడికి చెప్పడం ఎందుకు? ఏమండి? ఆయనే కంక్లూజన్ ఆయనే ఇచ్చేశాడు. ఇదంతా చెప్పాను కదరా నాయన, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి చెప్పేశాను. మీరు అర్థం కావాలని కాబట్టి మళ్ళా మీకు అర్థమయ్యే రీతిలో మీకు చెప్తున్నాను. ఇంకా మీకు కూడా అర్థం కాకపోతే దానికి నేనేం చేయలేను. మీకు చెవులుంటే మీరే అర్థం చేసుకోండి. ఆమేన్. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, ఎంతో చక్కని ఉపమాలు రాయించాడండి. ఎంత వివరంగా రాసేసాడో. దాని గురించి పెద్దగా లోతుకి వెళ్లకుండా ఒక్క మాటలో అర్థం చేసుకునే రీతిగా చెప్పాడు. విశ్వాసులకు 2 మాటలతో చెప్పాడు, సేవకులకు శిష్యులైన వారికి ఇంకొంచెం లోతుగా తీసుకొచ్చి వివరించాడు. ఎంత చక్కగా చెప్పాడు. మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. మంచి విత్తనం విత్తినవాడు మనుష్య కుమారుడు. పొలము లోకమునకు సాదృశ్యమై ఉన్నది. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, దేవుని రాజ్యమునకు మరి అవకాశమును కలిగినటువంటి వారు. మరలన్నాడు, గురుగులు ఏంటంటే దుష్టుని సంబంధులు, అపవాది సంబంధులు, సాతాను సంబంధులు, లోక సంబంధులు. అయితే వాటిని విత్తినది ఎవరంటే అపవాది అనేవాడు విత్తుతాడు. వీటిని దేవుడు ఎప్పుడు మంచి విత్తనాలనే విత్తుతాడు. మధ్యలో జొరబాడేది ఏంటిది? అపవాది జారుతుంటది. అది దుష్టుని సాంగత్యం చేసేది కదా.
అది చేరుతుంది మధ్యలో. అందుకే అన్నాడు అపవాదిని, గురుగులు ఆ దుష్టునితో సంబంధం, గురుగులు ఆ దుష్టునితో సహవాసం కలిగి ఉంటాయి. అయితే వాటిని ఎప్పుడు కోస్తాడంట? యుగ సమాప్తిలో కోస్తాడంట. అంటే దాన్నే తీర్పు దినము అన్నారు. స్తోత్రం, హల్లెలూయా. అందుకేమన్నాడంటే, ఇప్పుడు ఇద్దరిని పెరగని, విశ్వాసిని రాని అవిశ్వాసిని రాని ఇద్దరిని ఒక దగ్గరే చేర్చు. కోసేదానికి ఒక సమయం ఉంది, అదే కోత సమయము. దాన్ని యుగ సమాప్తి అన్నాడు. ఆ యుగ సమాప్తి యందు ఎవరు కోస్తారంట? దేవదూతలు కోస్తారట. అందుకనగా కోత కోయివారు దేవదూతలు అని ఈ ఉపమానాన్ని చెప్పి ఆ తర్వాత తీసుకొచ్చి చెప్పాడు, ఒరే నాయనా, మనుషులకి ఇది ఇలా వర్తింపజేస్తాను, ఇదిగో ఈ రీతిగా ఉంటుంది. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. ఎవరిని సమకూరుస్తాడు? మనుషులనే. మనుషులకు సాదృశ్యముగా గురుగులు నీకు చూపించాను, చూసావు? ఆ గురుగులే మనుషులు. వారి యొక్క దుర్నీతిని బట్టి వారిని అగ్నిగుండములో పడవేస్తాను. అక్కడ వారు పడేటువంటి నరక యాతన, ఏడ్పు, పండ్లు కొరగటనే ఉంటాయి అని తన శిష్యులు అడిగిన దానికి సమాధానముగా ఆయన చెప్పుకురావటం జరిగింది. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధానానికి మనం వస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో మాసాలుగా, ఎన్నో దినాలుగా దేవుని సన్నిధిలో ఉంటున్నాం. ఈరోజు ఒక్కసారి ఆలోచించి, మనము సంఘంలో గురుగుల వలె ఉన్నామా, లేదా గోధుమల వలె ఉన్నామా? మన విశ్వాస పరిమాణం ఏ రీతిగా ఉంది? ఆయనేమో సంఘములో ఇద్దరున్నారు అంటున్నాడు. ఆ పొలములో సంఘము ఆయన పొలము. ఆ పొలములో ఎవరున్నారట? ఇద్దరు పెరుగుతున్నారట. ఆ దేవదూతలు వచ్చి అడుగుతున్నారు, అయ్యా ఇక్కడ గురుగులు కూడా ఉన్నాయి, వాటిని వేరుపరుద్దామని. అయితే ఆయన అంటున్నాడు, వద్దునైనా, వేరు చేయొద్దు. మీరు వాటిని వేరు చేసే సమయంలో గోధుమలు కూడా దెబ్బ తగులుతుందేమో. ఎంత ప్రేమండి మన మీద. స్తోత్రం, హల్లెలూయా. అవిశ్వాసిని విశ్వాసిలో నుంచి వేరుపరిస్తే విశ్వాసికి ప్రమాదం అంట. గమనించారా? ఆ మాట అర్థమేంటి? అర్థమైందా మీకు? అవిశ్వాసిని ఇప్పుడే మనం బయటికి తీసామనుకో, విశ్వాసి దెబ్బతింటాడు. గోధుమలలో నుంచి గురుగుల్ని సపరేట్ చేస్తే గోధుమలకు ప్రమాదము. ఎస్, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ రైట్. 100 and above ఎంతైనా కావచ్చు. ఎప్పుడైనా సరే ఒక విశ్వాసితో అవిశ్వాసి స్నేహం ఉన్నప్పుడు ఆ విశ్వాసి అవిశ్వాసిని వెంటనే దూరపరచకూడదు. దానివల్ల వచ్చే ప్రమాదము విశ్వాసికే ప్రమాదం. నువ్వు పరిశుద్ధుడివి కాదు, నేను పరిశుద్ధురాల్ని అన్నావు అనుకో, వాడి కడుపులో ఏం రగులుతుందో తెలిసిన, నువ్వు పరిశుద్ధురాలివా, నీ సంగతి ఎట్టుందా అని నీకు ఈ లోక సంబంధమైన పాపాన్ని అంటకట్టడానికి పన్నాగం వేస్తాడు. అది దాని అర్థం. ఎప్పుడైనా మనతోటి అవిశ్వాసి ఉన్నప్పుడు, నువ్వు అవిశ్వాసివి, నీకు రక్షణ లేదు, మారు మనసు లేదు, నువ్వు దూరంగా ఉండాలన్నావు అనుకో, నిన్ను దూరం పెట్టేదానికి పై ఎత్తేస్తాడు. అందుకే వాడిని దుష్టుడు అంటారు, అందుకే వాడిని అపవాది అన్నాడు, అందుకే వాడిని సాతాను అన్నాడు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, సంఘాల్లో మనం ఉంటున్నప్పుడు, విశ్వాసులుగా మనం ఉంటున్నప్పుడు, రక్షణలో మారు మనసులో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు, అపవాది గురుగుల వలె సంఘాల్లో పెరుగుతూ ఉంటాయి. వాటిని మనం దూరం చేసే కొద్దీ మనకే ప్రమాదం. ఆయనే చెప్తున్నాడు, రెండిటిని పెరగని.
మీరు వేరు చేయొద్దు. మీరు వేరు చేస్తే మీకే ప్రమాదం అది. ఈరోజు మన ఆత్మీయ స్థితిని మనం పరిశీలించుకుంటే అవిశ్వాసి ఎవరో, విశ్వాసి ఎవరో, గోధుమలు ఎవరో, గురుగులు ఎవరో, ఎవరిని ఆయన ఒక దినమున వేరు చేస్తాడో, ఎవరిని ఆయన వేరు చేసి కట్టకట్టి కాల్చివేయమంటాడో, ఈ ఉపమానం మనకు సూటిగా అర్థమవ్వాలి. మనకు అర్థమయ్యే రీతిగా చెప్పిన ఇంకా విశ్వాసులు శిష్యులు ఏం చేశారంటే ఇంకొంచెం లోతుకు తీసుకెళ్లారు. ఇంకా ఏం చెప్తాడు ఆయన అని కదా. అప్పుడు ఇంకా క్లియర్గా చెప్పాడు, ఒరే నాయన ఇదిగురా, ఇది నాయన మనిషి జీవితం, ఇదిరా ప్రపంచం, ఇదే పరలోక రాజ్యానికి మార్గం, దానికి ఉండవలసిన క్రమం, దాని పద్ధతులు ఈ రీతిగా ఉన్నాయని గురుగులను ఉపమానంగా తీసుకొచ్చి మనకు చాలా చక్కగా వివరించారు. మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆ విత్తనములో మనం ఉన్నామా? ఆయన ఇచ్చినటువంటి ఆ గోధుమలనే విత్తనములో మనం ఉన్నామా? లేకపోతే మనము కూడా ఆ యొక్క గురుగుల సహవాసంలో ఉన్నామా? ఇంకో సంగతి చెప్పమంటారా? ఈ గోధుమలు గురుగులు రెండు కలిసి పెరుగుతున్నప్పుడట గురుగుల యొక్క వ్యత్యాసాన్ని అంత తొందరగా గుర్తుపట్టలేమంట. అవి మొలకెత్తేటప్పుడు ఇవి కూడా, ఈ గురుగులు కూడా గోధుమలాగానే కనిపిస్తాయంటండి. అంటే ఏంటి అర్థం? ఈ విశ్వాసి కూడా సంఘాల్లో, ఈ అవిశ్వాసి అయిన వ్యక్తి కూడా సంఘాలు ఎలా ఉంటాడట? విశ్వాసిలాగానే ఉంటాడట. అందును బట్టి వేరు చేయటం మీ వల్ల కాదు. ఏమండి, ఇప్పుడు మీరు అందరు ఉన్నారు, మీలో విశ్వాసి ఎవరు, అవిశ్వాసి ఎవరు నేను చెప్పగలనా? నేను వేరు చేయగలనా? ప్రతి ఒక్క పాట పాడుతుంది, ప్రతి ఒక్క ప్రార్థన చేస్తుంది, ప్రతి ఒక్క బైబిల్ చదువుతుంది, ప్రతి ఒక్క కానుకలు ఎత్తుంది, ప్రతి ఒక్క మోకాళ్ళు లేస్తుంది, ప్రతి ఒక్క ఏమారు లేకుండా ప్రార్థన. ఇప్పుడు నేను ఎవరు నేరు చేయాలి? అందుకైనా అన్నాడు, రెండింటిని పెరగని. ఆ కోతకాల సమయం ముందు చూడు, అప్పుడు చూసుకుంటా నేను. నువ్వు గుర్తుపట్టలేవు భయా, నీ పని నువ్వు చేయి, నేను చెప్పినట్టు చేయి, నీకెందుకు? నువ్వు పోయి నేను చెప్పింది చెప్పు చాలు వాళ్ళకి, ఇంకో వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. అంతేనా ఆయన చెప్పింది? అంతే చెప్పాడండి. అయ్యా నేను కోసేస్తాను నాకు కనపడ్డాను అంటే నీకేం తెలుసురా ఇరినాయాల, ఏం కోస్తాను? వాళ్ళు ఇద్దరు ఈక్వల్గా ఉంటారా నాయనా? నువ్వు ఏడ గుర్తుపడతావు వాళ్ళని? అందుకే సమానంగా తీసుకురా, సమయం వచ్చినప్పుడు నేను కోసిపారను. బో చెప్పాడండి, సూపర్గా లేదు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, సంఘాల్లో విశ్వాసులమైన మనము అవిశ్వాసి జాబితాలో మనం ఉన్నాము లేదో మనమే పరీక్షించుకోవాలి, మనమే పరిశీలించుకోవాలి. దేవుని వాక్యము చదువుతున్నప్పుడు హృదయంలో నుంచి ఆ వేదన, దాన్ని చదువుతున్నప్పుడే చింత ప్రారంభమవుతుంది. ఆక్రందన, ఏంటి ప్రభువా మేము ఏ స్థితిలో ఉన్నాం? నీ పిల్లలు ఎందుకు తెలుసుకోలేకపోతా ఉన్నారు? నీ పిల్లలు నీ సన్నిధిలో గురుగుల వలె ఉంటున్నారు. లోకము ఆయన ఇచ్చినటువంటి పొలం, ఆ పొలములో పంటలుగా మనం ఉన్నాము. ఆ పంటలో మనము ఎదుగుతున్న విధానము, మన ఆత్మీయ స్థితి ఎదుగుదల, మన ఆత్మీయ స్థితిలో మనము ఎలా ఉన్నాము? పడిపోయిన స్థితిలో ఉన్నామా? ఆయనకి ఇష్టమైన స్థితిలో ఉన్నామో? ఆయన అంటున్నాడు, అయ్యి నువ్వు గుర్తుపట్టలేవు బాబు అంటున్నాడు.
నిజమే కదండి. ఈరోజు ఒక సేవకునిగా నేనైతే ఖచ్చితంగా గుర్తుపట్టలేనేమో కానీ ఆయన మాత్రం వేరు చేసే దినం ఒక రోజు ఉంది. వేరు చేసే దినం ఒక రోజు ఉంది అని నేను చెప్తే ఎవరు వింటారండి? ఆయనే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, చెవులు కలిగిన వాడు ఈ మాటలు వినుగాక. ఈ మాట చెవులు ఉన్నాయో లేదో నేను చెప్పటం లేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయము చక్కగా వినగలిగిన వారు మరలా చదువుకొందురుగాక, గ్రహింపు లేని వారు చదువుకొని గ్రహించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థనలు ఏకీభవించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలయ్యా. అయ్యా, ఇదిగో ఈ రాత్రికాల సమయములో మీరు మా కొరకు శ్రేష్టమైన ఉపదేశమును దాచుంచి, నాయన మేము ఏ స్థితిలో ఉన్నామో తండ్రి, సంఘములో మా ఆత్మీయ స్థితి ఏంటో, నేను విశ్వాసిగా ఉన్నాను, అవిశ్వాసిగా ఉన్నాను, గోధుమల వలె ఉన్నాను, గురుగుల వలె ఉన్నాను. నాయనా, కోతకాల సమయమందు నాయనా నీవు దేవదూతుల ద్వారా యుగ సమాప్తిలో ఆ కోతకాల సమయములో నన్ను ఏ స్థితిలో ఉంచబోతున్నావో ఈరోజు నువ్వు నాతో మాట్లాడయ్యా. నాలో ఉన్న అవిధేయతను నాయనా నాకు తెలియజేయ్యా. నాలో నీ ఉన్నయ్యా నాయనా. కోతకాలమైన సమయం ఉందని నీ మాటలు బట్టి చెవులు గలవాడు వినును అని మీరు రాశారు నాయనా. అవును ప్రభువా, నా కుటుంబంలో నా పిల్లలు, నా భర్త, నా సంఘము చెవులు వినును ఉన్ననో వినలేని వారుగా ఉన్న స్థితిలో ఉన్నారేమోయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గ్రహించే మనస్సును దయచి, ఆలకించే మనస్సును దయచి, కోతకాల సమయంలో నాయనా తండ్రి నీకిష్టులుగా నీ పిల్లలుగా తండ్రి అదిగో ఆ ఏడ్పుల సమయంలో, ఆ పెడబొప్పుల సమయంలో ఆ భయంకరమైన స్థితి నుంచి తప్పించుకున్నటకు మాకున్న ఏకైక మార్గం నీవేనని నీ పాద సన్నిధిలో మోకరిల్లటానికి, కుటుంబాలుగా నిన్ను ఎరిగి ఉండటానికి అట్టి కృపలో ఉంచుమని ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా మీరు నాయన నిబిడలతో సూటిగా మీరు మాట్లాడినందుకై మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును, మా రక్షకుడును, నజరేయుడైన యేసయ్య ఘనమైన ఉన్నత ప్రశస్తమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. త్రియేక దేవుని కృపా కాపుదల చేరి వచ్చిన సంగమునకు సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన కృపతోడైండి నడిపించునుగాక. ఆమేన్.